ఈ సంతోషం డబ్బు పెట్టి కొనుక్కున్నదా? రాదు. ఎంతమంది డబ్బులు పెట్టి కొనుక్కున్నారు ఈ సంతోషాన్ని? డబ్బులు వస్తేనే నవ్వుతున్నానయ్యా. తుమ్మురుగోడోళ్ళు ఎక్కడ? చేతులు ఎత్తండి తుమ్మురుగోడోళ్ళు. మేము భోజనాలకి, అందుకనే నవ్వు. అల్లలోయ నీకెందుకు నవ్వు వస్తుంది? 6:30కి వచ్చి శుభ్రంగా బట్టనాల కొన్ని గుచ్చునందుకు పరిచయం చేయకుండా ఆ ముసలోళ్ళు చూడి ఆలాడబడ్డరు. పెద్ద పోయిండు, అచ్చం కొంట పోయిండు పని చేసినటానికి. ఇంట్లో పెళ్ళి పెట్టుకొని అయ్యే కదా కోతి చేస్తాలంటే. పండగ పూట కూడా అంటాం, ఇది పండగ కదా 25, మనకి 25 కూడా అంట, ఏం కాదు. స్తోత్రం చెప్పండి. అందరూ దైవ సేవకులకు బిడ్డలు మీరందరూ. నేను మీకు చెప్పకపోతే భూమి మీద ఇంకెవడు చెప్పడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిపూర్ణ ఆనందం దేవుని వలనే కలుగుతుంది, మనుషుల వలన కలిగేది కాదు. ఈనాటి ఈ సంతోషం ఎవరి వలన వచ్చింది, ఎందువలన వచ్చింది, ఎవరెవరిలోనికి వచ్చిందో కొన్ని విషయాలు చెప్తా. యోహాను సువార్త 10వ అధ్యాయం. బైబిల్ కలిగిన వారు అందరూ చక్కగా బైబిల్ తీయండి. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 10వ వచనాన్ని దయచేసి చదివి పెట్టినానా? దొంగే అది దొంగతనమునకును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును. చప్పలు కొడుతూ యేసయ్యను మహిమపరచాలి. ఆమేన్. బిడ్డలారా, ఎవరైనా పుట్టారనుకోండి, ఆ ఇంటి వారికే సంతోషం. నా మాట మీకు అర్థమవుతున్నదా? ఇక అందరు నా వైపు చూస్తూ చక్కగా ఎంతసేపు చెప్పమంటారు వాక్యం? చాలాసేపా? సరే. హల్లెలూయా చెప్పండి. జీవమ్మక హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం పుట్టామనుకో, మన అమ్మకి, మా అయ్యకి, ఇంకా అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, వాళ్ళ మటుకే సంతోషం. కానీ ఈ డిసెంబర్ మాసాలలో పుట్టిన ఈయన ప్రపంచమంతటికి సంతోషాన్ని కలుగజేస్తాడు. హల్లెలూయా. ఏంటండి? ప్రపంచమంతటికి అనండి అందరూ మాట. ప్రపంచమంతటికి, భూమి ఆ కొన నుండి ఆ కొన వరకు ప్రపంచమంతటా భూమి మీద ఎంతమంది వ్యక్తులైతే ఉన్నారో అందరికీ ఈయన ద్వారా సంతోషము కలుగుతా ఉన్నది. ఈయన పేరు నజరేయుడైన యేసు. అందరూ చెప్పండి గట్టిగా, నజరేయుడైన యేసు. అమ్మా, ఈయన ద్వారా ఎంత సంతోషం అంటే, ఎంతవరకు సంతోషం అని అంటే, భూమి ఆకొన నుండి ఆకొన వరకు భూమి నిండా సంతోషకరమైన వాతావరణం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఇష్టం లేని దేశాలలో కూడా క్రిస్మస్ చేసుకుంటారు. ఆమేన్. భూమి మీద అందరూ చేసుకునే పండగ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హుషారుగా చెప్పండి. హల్లెలూయా. ఆలకించండి బిడ్డలారా. భూమి మీద అందరూ జరుపుకునే పండగ ఏదైనా ఉన్నది అని అంటే క్రిస్మస్. అదే క్రిస్మస్. ఆమేన్. అమ్మా, చాలా పండుగలు ఉన్నాయి. ఆ పండుగలు ఏ పండగ వచ్చిందో ఆ పండగ వాళ్ళే చేసుకుంటారు.
ఆ ఊరు వాళ్ళ వరకే చూసుకుంటారు. అవును. కానీ ఈ పండగ దేశం మొత్తం చేసుకుంటారు. అన్నాడు కొంచెం నోరు. చెప్పండి, ఈ క్రిస్మస్ సంతోషం దేశం మొత్తం, అన్నాడు కొంచెం గట్టిగా. ప్రపంచం మొత్తం చేసుకుంటారు. ప్రపంచం మొత్తం చేసుకుంటుంది. చప్పలు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. స్తోత్రాలు చెప్తూ చప్పలు కొట్టండి. స్తోత్రం స్తోత్రం. అసలు దేవుని పుట్టుకలో ఉన్న మర్మం ఏంటి? ఆయన ఎందుకు పుట్టాడు? ఆయన అంటున్న మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదువునాను. దొంగతనమునకును హత్యలు నాశనం చేయటానికి వస్తాడు కానీ మరి దేనికి రాడు. నేను ఎందుకు వచ్చాను అని అంటే మీ అందరికి జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. హల్లెలూయా. మీకు జీవం. యేసయ్య వచ్చుటకు గల కారణం ఏంటి అంటే మనందరికి జీవము కలగ చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. అంటే ఏంటి దాని అర్థం ఏంటి అంటే మనము పాపము వలన వచ్చు జీతం మరణం. అయితే ఆభరణ పాత్రులుగా ఉండవలసిన మన జీవితాలను దేవుడు జీవములోనికి మార్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ తల్లిదండ్రులు చేసిన పాపం, మీ తాత ముత్తాతలు చేసిన పాపం, అన్నదమ్ములు చేసిన పాపం, అక్క చెల్లెండ్రు చేసిన పాపం, మీ పూర్వీకులు చేసిన పాపం, అది నీ మీదకు రాకుండా, ఆ మరణ శిక్ష నీ మీదకు రాకుండా నిన్ను దేవుడు మరణములో నుంచి జీవములోనికి తీసుకుని రావటానికి ఈ లోకానికి యేసయ్య ఉద్భవించాడు. హల్లెలూయా. 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 అయితే ఈ క్రిస్మస్ మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. అమ్మా, ప్రతి పుట్టుక వెనుక ఒక రహస్యం ఉంటుంది. మీకు తెలుసా? మిమ్మల్ని ఒక మాట అడుగుతా, మీరు ఎందుకు పుట్టారు? ఆడవటానికి. అనండి, ఎందుకు పుట్టావు నువ్వు? స్తోత్రం. అగసాట్లు అనండి. అగసాట్లు పడడానికి. మా అక్కకు మైక్ ఇచ్చారు బాగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు పుట్టావు నువ్వు? అగసాట్లు యేసయ్య ఎందుకు పుట్టాడు? నీ మరణాన్ని జీవముగా మార్చడానికి యేసయ్య పుట్టాడు. హల్లెలూయా. ఆయన యొక్క పుట్టుక వెనుక ఒక అద్భుతమైన రహస్యం ఇది. ఆమేన్. ఆయన ఎవరు అంటే లోక పాపమును మోసుకొని వెళ్ళు గొర్రెపిల్ల, దేవుని గొర్రె పిల్ల. ఆమేన్. మనందరి పాపమును, మనందరి శాపాన్ని, మనందరి అతిక్రమాన్ని, మన యొక్క గర్వము వలన నాశనం, మనం ఎవ్వరం నాశనము కాకుండా ఆ బరువును మోయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. 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 ఎవరికైనా 3 ముఖ్యమైన విషయాలు ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. 1 పుట్టుక. ఏంటిది? పుట్టుక. 2 సావే. చెప్పుగా చెప్పండి. 1 హల్లెలూయా. ఒకసారిగా చెప్పండి. హల్లెలూయా. 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 అమ్మా, పుట్టుక, సావు అనండి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయనలో మరొక 3వది కూడా యాడ్ అయిందని అంటారు చాలామంది, అనాలి కూడా. ఆయన పేరు ఏం పేరు అని అంటే లాజర్. లాజర్లో పుట్టక ఉంది, సావు ఉంది, మరలా తిరిగి బ్రతకటం ఉంది. బతికాడు. బతికినోడు కొన్ని రోజులకు మళ్ళీ చచ్చాడు. అంటే పుట్టినవాడు గిట్టక తప్పదు. ఇది మన జీవితం. ఆమేన్. ఇది మన జీవితం.
ఆమేన్. కానీ మనకు రెండే ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కానీ మన ప్రభువైన యేసయ్యకు మాత్రం పుట్టక ఉంది, చావు ఉంది, మళ్ళా తిరిగి లేచిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దాని పేరే ఈస్టర్. ఆమేన్. పుట్టక పేరు అనండి క్రిస్మస్. క్రిస్మస్. చావు పేరమ్మా ఈస్టర్, గుడ్ ఫ్రైడే. గుడ్ పునరుద్ధానం ఈస్టర్. అది యేసయ్యను తక్కువగా చేసి మాట్లాడుతున్న నోళ్ళకు ప్లాస్టర్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మరణించి తిరిగి లేచిన దేవుడు. ఆమేన్. యేసయ్య పుట్టుకలో ఒక మర్మం ఉన్నది, ఆయన చావులో ఒక మర్మం ఉన్నది, ఆయన పునరుద్ధానులే లేచిన దానికి ఒక అద్భుతమైన మరణం దాచబడి ఉన్నది, ఒక అద్భుతమైన మర్మం దాచబడి ఉన్నది. ఆయన పుట్టుకలో ఉన్న విశేషం ఏంటి అంటే నిన్ను చావులో నుంచి విడిపించడానికి. చాలా మందిలో చావు భయం, మరణ భయం, సమస్యల భయం, రేపటిని గురించిన భయం, రోగాన్ని గురించిన భయం, ఆమేన్, సమస్యల గురించిన భయం, అప్పులను గురించిన భయం, పిల్లల గురించిన భయం. ఆమేన్. ఉన్నాయా? ఉన్నాయన్న. చెప్పండమ్మా. ఉన్నాయన్న. పెళ్లి చేసుకున్నా భర్త బతికిత్తడు, భయం. ఈ భయాల మధ్యలో మనిషి బ్రతుకుతుండటం యేసయ్య చూసి నరవతారిగా కన్య మరియ గర్భమున దేవుడు ఈ లోకానికి వచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రావటమే ప్రతి ఒక్కరి జీవితాలకు విడుదల వచ్చేసింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మందికి క్రిస్మస్ డిసెంబర్ 25 మాత్రమే. ఎప్పుడు? అవునా? నేను ఒక మాట చెప్పనా, కేవలం 25వ తారీఖే కాదు, ప్రతిరోజు క్రిస్మస్. ఆమేన్. యేసయ్య నీలో పుడితే రోజు క్రిస్మస్, రోజు క్రిస్మస్, రోజు క్రిస్మస్. యేసయ్య నీ ఇంట్లో ఉంటే రోజు అనండి, రోజు క్రిస్మస్, అనండి, రోజు క్రిస్మస్. ప్రతి గంట, ప్రతి గంట తర్వాత అనండి, క్రిస్మస్. ప్రతి నిమిషం క్రిస్మస్. ప్రతి సెకండ్ క్రిస్మస్. ఇప్పుడు మీరు చెప్పండి, యేసయ్య నాలో లేడన్న స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య లేడా? యేసయ్య నాలో ఉన్నాడన్న స్తోత్రం చెప్పండి. ఇది కిస్మిస్ అంటే. ఆమేన్. యేసయ్య నీలో ఉంటేనే క్రిస్మస్. ఆమేన్. యేసయ్య నీలో పుడితేనే క్రిస్మస్. ఆమేన్. అప్పుడే నువ్వు నిజమైన సంతోషం. ఆమేన్. అమ్మా, పిండి వంటలు చేసుకున్నావు అనుకో, తిన్నదాకనే 100 అరిసెలు చేసినా అమ్మా 100 నిమిషాలు కూడా ఉండవు, క్యాన్ ఖాళీ చేసి పెడతారు. చక్రాలు చేసినా అమ్మాయి నోరు కొంచెం జిమ్ అంటుంది, చక్రాలు వేసుకోనరా, అవి తింటే కొద్ది సేపట్లు అయిపోతాయి. కానీ యేసయ్య నీతో ఉంటే రోజు ఒక విందే నీ కుటుంబంలో, రోజు నీ కుటుంబంలో ఒక సంతోషమే, రోజు నీ జీవితంలో మహాదానందం కలుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళని ఎట్లా పిలిచి చెప్పు, నువ్వు ఇంకా భయపడమాక, ఇంకా నువ్వు భయపడమాక. యేసయ్య నీ కోసమే పుట్టాడు. యేసయ్య నీ కోసమే పుట్టాడు. ఆమేన్. ఆమేన్. ఎవరి కోసం? నీ కోసం, మాకు, మన కోసం, నా కోసం, నా కోసం. స్తోత్రం. హల్లెలూయా. భక్తుడైన దావీదు ఏమంటాడు? యెహోవా నా కోసం, నా నా. మరి మీరే మా మా మా. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యేసయ్య నా కోసం, నాకు కాపరి, నా కోసమే పుట్టాడు, నా కోసమే పుట్టాడు, నా కోసమే. నా కోసమే. హల్లెలూయా. హల్లెలూయా. నీ కోసమైన పుట్టాడు.
హల్లెలూయా కుమారునిగా పుట్టాడైనా ఆమేన్ పరిశుద్ధునిగా పుట్టాడు, ఆమేన్ పాపుల రక్షకుడిగా పుట్టాడు, మరణము నుండి జీవములోనికి నడిపించడానికి యేసు ఈ లోకాల పుట్టాడు. ఆమేన్ విడుదల. ఆమేన్ ఎంతమంది బంధకాల్లో ఉన్నారు ఈ రాత్రి? ఎంతమంది ఇరుకులలో ఉన్నారు? ఎంతమంది శోధనలలో ఉన్నారు? ఎంతమంది ఏడుపుల మధ్యలో ఉన్నారు? ఆమేన్ అమ్మా పుట్టగానే అమ్మా జరిగిన ఒక అద్భుతమైన సన్నివేశాలు కొన్నిటిని మీకు మీ ముందు ఉంచ ప్రయత్నం చేస్తా. ఆయన పుట్టగానేనట ఒక నక్షత్రం గంభీరంగా ఆకాశంలో కనపడింది. ఏం కనపడింది? ఏం కనపడింది? నక్షత్రం. 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 అమ్మా చాలా మంది ఇంకా నక్షత్రం కనిపించింది కదా ఇంకా అని చెప్పేసి చర్చి మీద నక్షత్రమే, ఇంట్లో నక్షత్రమే, ఇంటి ముందు నక్షత్రమే. స్తోత్రం. ఆ నక్షత్రాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? వెలుగు కోసం. వెలుగు. అది అందరికి ఒక ఆనవాలుగా ప్రభు పెట్టాడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, ఆ నక్షత్రం లాగా నువ్వు బతకాలని ప్రభు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నావు? క్రిస్మస్ వచ్చే 10 రోజులకు ముందు కానీ పెద్ద నక్షత్రం. అది ఎలగటమే కానీ నువ్వు వెలిగేదిలే, దాన్ని వెలిగించటమే, దానికి లైటింగ్లు పెట్టటమే. అమ్మా ఇంకొంతమంది ఏం చేస్తారు అని అంటే క్రిస్మస్ చెట్టు పెడతారు. దేవుడు అన్నాడు ఏ రూపాన్ని పూజించమాక. ఏ రూపం మంది కాదు, ఆమేన్. మన దేవుడు ఆత్మరూపి అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 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 అయితే మీరు కొన్ని మంచి విషయాలను ఈ రాత్రి వినబోతా ఉన్నారు. వినాలి అని ఆసక్తి కలిగిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చదవండి ఒక మాట. స్తోత్రం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం. ఈ యేసయ్య ఏమై ఉన్నాడు? 36వ వచనం. యేసుక్రీస్తు అందరికి ప్రభు. బా కొట్టుగట్టిగా చప్పట్లో. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వలోకములో నిత్యము ఆరాధించబడుచున్న, నిత్యము మహిమపరచబడుచున్న ఈ దేవుడు అందరికీ ప్రభువై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరు మీ నోటితో ఒప్పుకోండి, యేసుక్రీస్తు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అందరికీ ప్రభు. హల్లెలూయా. చెప్పండి, యేసుక్రీస్తు యేసుక్రీస్తు అందరికి ప్రభు. భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవాళికి దేవుడు ఒక్కడే. ఆమేన్. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు. అయితే ఈ యేసు ప్రభు ఆయన ఎవరెవరి జీవితాలను దీవించడానికి వచ్చాడో కొన్ని విషయాలను నేను మీ ముందు ఉంచ ప్రయత్నం చేస్తాను. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అమ్మా ఈయన ఎవరెవరిని దర్శించడానికి, మీలో చాలామంది రకరకాలైన మనుషులు ఉన్నారు, రకరకాలైన కులాల వాళ్ళు ఉన్నారు, రకరకాలైన వ్యక్తిత్వాలు కలిగిన వారు ఉన్నారు. చాలామందిలో ఉండే ప్రశ్న ఏంటంటే ఆయన మా దేవుడేనా అసలు? స్తోత్రం. ఆయన మా మా దేవుడేనా అన్న ఒక ప్రశ్న ఈ రోజున చాలా మందిని వేధిస్తూ ఉంది. అయితే ఆ ప్రశ్నలకు టకా 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 అని మంచి సమాధానం చెప్పి నేను ముగిస్తాను. ఆమేన్. మళ్ళా రేపటి రోజు కూడా ఇదే సమయానికి రెంటాలలో మనకు ఏంటంట ఉపవాస ముగింపు కూడికుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కనుక త్వరగా మీరు దేవుని వాక్యాన్ని వినండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. ఈయన ఎవరికి ప్రభువై ఉన్నాడు?
యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎవరంట ఆయన? వ్యవసాయకుడు అంటే మన దేవుడు ఎవరు అని అంటే వ్యవసాయము చేయు వారికి ప్రభువై ఉన్నాడు, వ్యవసాయకులకు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా, ఎవరికి ప్రభు? వ్యవసాయం. ఎవరికి దేవుడు? వ్యవసాయం. వ్యవసాయం. వ్యవసాయాలన్నీ ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆమేన్. ఆమేన్. రైతులందరి చేతులు ఎత్తండి ఇప్పుడు. ఇప్పుడు మీరు చెప్పండి, యేసయ్య నాకు ప్రభువు. యేసయ్య నాకు ప్రభువు. ఆమేన్. ఆమేన్. అమ్మా, దేవుని వాక్యం ఏమన్నది అని అంటే నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదు. మంచి వ్యవసాయకుడు. ఆమేన్. ఈ లోకములోనికి యేసయ్య వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి ఒక్కొక్కరిని దశలు దశలుగా ఎవరెవరు ఏ పని కలిగి ఉన్నారో ఆ పనిలో దేవుడు వారిని దీవించడానికి లోకములోనికి వచ్చేసాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిది యేసయ్య వ్యవసాయము చేయు వారికి ప్రభువై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ పంటలన్నీ దీవించబడాలి అని అంటే యేసయ్యను నమ్ముకుంటే మీ పంటలన్నీ ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ఆమేన్. యేసయ్య మీద ఆధారపడితే నీ పంట, నీ పొలాలన్నీ క్షేమముతో నింపబడుతూ ఉంటాయి. ఆమేన్. నీ పంటను గురించి ఆయన ఆలోచన చేసేవాడు. ఈ లోకములోనికి వచ్చింది ఆయన ఏదో సరదా పట్టడానికి కాదు. కష్టపడే వారి దగ్గరికి పోయాడు, దుఃఖపడే వారి దగ్గరికి పోయాడు, నష్టాలలో ఉన్న వారి దగ్గరికి పోయాడు. అమ్మా, ఆయన కూడా ఈ లోకంలో శ్రమను అనుభవించాడు. రకరకాలైన శోధనలలో నుంచి ఆయన ప్రయాణాన్ని కొనసాగించాడు. అయితే మొదటిగా మీకు చెప్తా ఉన్నాను, ఆయన వ్యవసాయము చేయుచున్న వారందరికీ ప్రభువై ఉన్నాడు. ఆమేన్. మరొక మాట కూడా దేవుని వాక్యం నుంచి చూడండి. 64వ యెషయా గ్రంథం 8వ వచనం. టకా 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 చదవండి. 64:8. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమను, నీవు మాకు కుమ్మరి వాడవు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవరు అనంటే కుమ్మరోళ్ళకి దేవుడై ఉన్నాడు. ఆమేన్. మొదటిది వ్యవసాయకుడు. కొంచెం గట్టిగానండి. వ్యవసాయకుడు. రెండు కుమ్మరివారి దేవుడు. కుమ్మరోళ్ళు ఎవరైనా ఉంటే స్తోత్రం చెప్పండి. ఏయ్, ఆమేన్. కుమ్మరివాడు. కుమ్మరివాడు ఆమేన్. పగిలిన కుండలను బాగు చేయగలిగిన వాడు. ఆమేన్. పగిలిన జీవితాలను బాగు చేయవాడు. సారిపోయిన జీవితాలను బాగు చేయగలిగిన వాడు. రూపము లేని వారికి రూపమునిచ్చువాడు. ప్రాణము లేని వాటికి ప్రాణమిచ్చువాడు. తొక్కబడుచున్న వాటికి మరలా జీవమిచ్చి తొక్కబడుతున్న వాటిని నెత్తి మీద పెట్టుకొని చేసే పరమ తండ్రి, పరమ కుమారి, మనము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. మొదటిది వ్యవసాయకుడు. వ్యవసాయం చేసే వాళ్ళందరికీ ఆయన ప్రభు. ఆమేన్. రెండో కుమ్మరి. అనండి, కొమరోళ్ళందరికీ ఆయన దేవుడే. దేవుడే. ఆమేన్. 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 హల్లెలూయా. 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 3వ వచనం మార్కు సువార్త 1వ అధ్యాయం 16-17 వచనాలు త్వరగా. ఆయన గలీలియ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడు ఆంద్రేయు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. యేసు నా వెంబడి రండి, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జార్లుగా చేసేదనని వారితో చెప్పెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవది చేపలు పెట్టే వాళ్ళకి ఆయన ప్రభువై ఉన్నాడు. ఇప్పుడు చేపలు పట్టే వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఉన్నారు నాన్న. ఏదో ఒకసారి చేతులు చూపించండి. వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు. వీళ్ళు మన సంఘం. నువ్వు కూడా చేపలేనా?
ప్రవీణ్ అన్న కూడా చేపలు పడుతుండంట. చేసిపోతారా ఇంది? స్తోత్ర. హల్లెలూయా. హుషారుగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. చేపలు పట్టే వారికి దేవుడు. అమ్మా చేపలు పట్టే వాళ్ళు ఏం చేయాలి తెలుసా? యేసయ్య మాట వినాలా, ఆమేన్. యేసయ్య మాటకు లోబడాలా, ఆమేన్. యేసయ్య చెప్పినట్టు వలేస్తా ఉండాలా, ఆమేన్. యేసయ్య చెప్పినట్లు ప్రయాణం చేస్తా ఉండాలా. ఆమేన్. వాడు వ్యవసాయం చేసుకునేవాడైనా ఆమేన్. చెప్పు చెప్పు కొమ్మరోడైనా చేపలు పట్టే వాళ్ళైనా ఎక్కుతుంది పో, ఇంజెక్షన్ వేసినట్టు వేచి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పు చేపలు అను చేపలు పట్టుకునేవాడైనా దేవుని మాట వినాలి, దేవుడి మాట వినాలి. దేవుని మాటకు లోబడుతూ ఉండాలి. యేసయ్య దేవుడని నమ్ముతూ ఉండాలి. యేసయ్యను ఓడలోనికి చేర్చుకుంటా ఉండాలి. యేసయ్యతో కలిసి ప్రయాణం చేస్తూ ఉండాలి. ఏ ఓడైతే, ఏ జీవితం అయితే యేసయ్యతో కలిసి ప్రయాణం చేస్తారో ఆమేన్. వలలు పికిలిపోయి అన్ని చేపలు పడతాయి. స్తోత్రం, స్తోత్రం. ఎన్ని చేపలు? వలలు పిగిలిపోయేసింది చేపలు. ఎప్పుడేం చూసినట్ట శుద్ధురుగాక. ఆమేన్. వ్యవసాయదారులు అమ్మా ఎకరం పొలానికి ఎంత పండింది నాన్న? అన్న ఎకరం పొలానికి వరి ఎంత పండింది? 40. ఖచ్చితం అది 40 కాదు 50 పండును గాక. ఆమేన్. ఎవరు అయినా వ్యవసాయము చేయుచున్న వారికి ఆయన ప్రభువై ఉన్నాడు. ఆమేన్. నీది ఎట్లా ఉండాలి అంటే ఆ వ్యవసాయం, ఆ పొలం దేవుని పొలముగా ఉండాలి. ఆమేన్. దేవుడు సంచరించు పొలముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. విశ్రాంతి దినానంట యేసయ్య పొలము గుండా ప్రయాణం చేస్తున్నాడంట. ఆమేన్. ఎటు? పొలముగుంట. పొలము గుండా ప్రయాణం చేస్తుంటే ఆ రోజు ఉపవాస దినం. ఆ ఉపవాస దినంలో శిష్యులు వెన్నులు తుంచుకొని తింటా ఉన్నారంట పొలంలో. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా యేసయ్య నడుచుచున్న పొలములో సర్వ సమృద్ధి కలుగుతూ ఉంటుంది. ఆమేన్. యేసయ్య మీద ఆధారపడి యేసయ్యను మహిమపరిచిన పొలం దేవుని ద్వారా దీవించబడును గాక. ఆమేన్. మొదటిది వ్యవసాయకులకు ప్రభువు, కుమ్మర వాళ్ళకి ప్రభు, ఆ చేపల వాళ్ళకి ప్రభు. మీకు వాక్యం అర్థమైంది. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూసుకో. ఇంకొక మాట మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదువునానా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింప వచ్చితమని చెప్పిరి. ఏ రోజు రాజు ఆ సంగతి వినినప్పుడు, చాలనా వీళ్ళెవరు? జ్ఞానులు అనండి. మీలో ఎంతమంది జ్ఞానులు ఉన్నారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బో చాలా మంది. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చిన తెప్పలన్నీ వేసేకి జ్ఞానులతోనే. ఆమేన్. ఎట్లాంటి జ్ఞానులకు కూడా ఆయన ప్రభువు అయి ఉన్నాడు. ఆమేన్. తెలివి లేని వారికి కూడా ఆయన ప్రభువు అయి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఏం చెప్పాడు? నక్షత్రం ఏం చెప్పింది? దూత ఏం చెప్పింది అని అంటే, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులారా, మీకు ఇదే ఆనవాలు. ఏందయ్యా ఆనవాలు? ఇదిగో మీ ముందు ఒక నక్షత్రాన్ని పెడుతున్నా. ఏంటిది? వినండి వినండి వినండి. మంచి ఉపదేశాన్ని మీరు రాత్రి పొందుకొందురుగాక. ఆమేన్. ఇదిగో నక్షత్రాన్ని పెడుతున్నా, మీరు ఆ నక్షత్రాన్ని చూసుకుంటూ రండి. ఆమేన్. ఆ నక్షత్రం యాడా? ఓయ్ అనుకున్నాను నేనంటే. స్తోత్రం. హల్లెలూయా. ఆ నక్షత్రాన్ని చూసుకుంటారండి. ఏడాగితే ఆడాగండి, అది ఎటుపోతే అటుపోండి. అడిపోండి అని దేవుడు మంచిగా దూతను పంపించి ఆ జ్ఞానులకు ఒక నక్షత్రాన్ని పెట్టాడు. పెడితే వీళ్ళు ఏం చేయాలా? ఆ నక్షత్రం ఎడిపోతుందో
పోకుండా వీళ్ళ మధ్యలో ముగ్గురు జ్ఞానులు నిలబడి ఆలోచన చేస్తున్నారు. ఒరే, ఆయన యూదుల రాజు కదా, రాజు అంటే ఆడ పుడతాడు? అంతఃపురాలలో పుడతాడు, రాజదర్బారులో పుడతాడు, గొప్పింట్లో పుడతాడు రాజు అంటే. మరి మనం స్ట్రైట్కి పోయి రైట్కి తీసుకుంటే హేరోదు అంతఃపురం ఉంటుంది. ఏంటిది? హేరోదు అంతఃపురం ఉంటుంది. ఆ అంతఃపురంలో పోయి చూసి వద్దాం రా. లోపలికి పోయారమ్మా. లోపలికి పోతే హేరోదు రాజా నమో నమో అని జ్ఞానులు మంచిగా దండం పెట్టి హేరోదుకి, ఎవరికి దండం పెట్టాలా? హేరోదుకి. స్తోత్రం. హల్లెలూయా. మధ్యలో కనపడినోడికి ఎలా దండం పెట్టకూడదు, యేసయ్యకే దండం పెట్టాలి. ఆమేన్. చాలా మంది పోతా ఉంటారా, మన బామ్మదేమో ఇది, కొంతమంది ఏమో స్తోత్ర. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 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 దేవుని పిల్లలు, అమ్మా, దేవుని పిల్లలు ఆశీర్వదించబడాలి అని అంటే దేవునికి మాత్రమే దండం పెట్టాలి. ఆమేన్. ఎవరా దేవుడు? సృష్టికర్త. ఎవరా దేవుడు? నీ మరణాన్ని జీవముగా మార్చే దేవుడు. ఎవరా దేవుడు? నీ నాశనాన్ని తొలగించే దేవుడు. ఎవరా దేవుడు? మనలను నిర్మించి ఆయన కొరకు, ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచుచున్న ఏకైక దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ జ్ఞానులు ఏం చేశారు? హేరోదు ఇంట్లోకి పోయారు. చాలామంది దేవుళ్ళు నడుస్తూనే ఉంటారు, దారి తప్పుతూనే ఉంటారు. వాళ్ళకి క్రిస్మస్ ఆనందం ఉండదు. అమ్మా, దేవునిలో ఉన్న ఆనందం నీలో ఉండాలి అంటే నువ్వు దారి తప్పకుండా నడుస్తుండాలా. ఆమేన్. ఎట దారి తప్పకుండా. ఇప్పుడు తుమ్మురుగోడికి వచ్చినప్పుడు దారి తప్పి ఆ కాలువటికి కట్టమడిపోతే చెప్పండి. ఇప్పుడు మీరు కొత్తూరులో ఉన్నారు, మీరు కొత్తూరు నుంచి వచ్చి సర్ర నడిపోతే, అమ్మా రెంటాలలో ఉన్నారు, ఇటు జంక్షన్ రాగానే ఇటు స్తోత్ర. హల్లెలూయా. దారి దొరకదు, నువ్వు ఆడికి రావాలి. ఇక్కడ ఫంక్షన్ కాబట్టి, ఇక్కడ జరుగుతుంది ఆరాధన కాబట్టి, ఇక్కడ నీ దైవజనుడు పిలిచాడు కాబట్టి నువ్వు ఇక్కడికే రావాలి. ఆమేన్. అట్ట కాకుండా నువ్వేం చేస్తున్నావు? కొంతమంది ఏం చేస్తారు, మంచిగా దేవుళ్ళో క్రమంగా నడవాల్సింది పోయి చుట్టూ తిరిగి వస్తారు. స్తోత్ర. హల్లెలూయా. దారి తప్పేవాడికి నెమ్మది ఉండదు. దారి తప్పే వాడి వలన యేసయ్యకు హింస మొదలవుతుంది, యేసయ్యకు బాధ మొదలవుతుంది. వినండి ఎట్లా మొదలైందో చెప్తాను. హేరోదు దగ్గరికి పోయి ఈ జ్ఞానులు అన్నారు కదా, అయ్యా యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు, మాకు చూపించు, మేము ఆయనకు మొక్కాలి అని చెప్పారు. అప్పుడు హేరోదు మంచిగా భటులను పిలిచి, రే భట్లారా, గ్రంథాలు తీయండిరా. ఏంది? గ్రంథాలు అనండి, గ్రంథాలు తీయండిరా. గ్రంథాలన్నీ తీసి రాజులకు, యూదులకు రాజుగా పుట్టినవాడంట ఎక్కడున్నాడు చూడండి రా, నేనేగా రాజుని, యూదులకు రాజు అంట, ఎవరో చూడు. అయితే ఆ సమాచారం వాళ్ళకి తెలియక ఈ జ్ఞానులకు హేరోదు చెప్తున్నాడు కదా, ఎవడు తెలుసా, అయ్యా మీరు వెళ్ళండి, యాడికి? యేసయ్య దగ్గరికి అనండి. వెళ్ళి యేసయ్యను పూజించి ఆ వర్తమానాన్ని మాకు అందించండి, మా దగ్గరకు తీసుకొని రా, మేమును వచ్చి సాగిలపడి నమస్కరించి దండం పెట్టి దండేసి వస్తాం. స్తోత్రం. హల్లెలూయా. మేమును సాగిలపడి మేము కూడా దండం పెట్టుకుంటాం.
అని చెప్పి జ్ఞానులను పంపితే ఏమా విన్నారా? అదిగో హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఈ జ్ఞానులను పంపించేశాడమ్మా. యేసయ్యని ఆరాధించి పూజించి చూసి మీ దగ్గర ఉన్న అర్పణలన్నింటిని ఆయనకి ఇచ్చేసి రాండయ్యా అని చెప్పి పంపితే, ఈ పంపించిన తర్వాత వీళ్ళు గేటు దాటగానే హేరోదు రాజు ఆ రాజ్యములో ఉన్నవారని కొంతమందిని పిలిచి అన్నాడు, ఒరే 3 సంవత్సరాల లోపు పిల్లలందరినీ చంపేయండ్రా అన్నాడు. రాజుగా ఎవడు పుట్టడానికి వీల్లేదు. ఆయన ఇప్పుడే ఇందాకనే పుట్టాడంట. ఎన్ని రోజులు పుట్టాడో తెలియదు, పుట్టాడంట. ఆయన ఎక్కడ పుట్టాడో కూడా మనకు ఆనవాళ్ళు తెలియదు. అందుకని 3 సంవత్సరాల పిల్లలందరినీ చంపివేయమని ఏం చేశారు ఈ జ్ఞానులు? ఏం చేశారు? నక్షత్రాన్ని కూడా పెట్టిండు. ఆ నక్షత్రం నేనే. నక్షత్రము అనంటే ఎందరు అనేకులను యేసు వైపు త్రిప్పుదురో వారే ఆ నక్షత్రములను పోలి ఉన్నారు. చప్పలు కొట్టండి గట్టిగా, స్తోత్రాలు చెప్తూ చప్పలు కొట్టండి. అమ్మా ఆ నక్షత్రం ఎవరు? చదువు మాట చదువు. ఎవరు? దానియేలు 12:3. దానియేలు పుస్తకం 12వ అధ్యాయం 3వ వచనం. 3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించుచున్నారు. ఇప్పుడు నువ్వు యేసయ్య దగ్గర నువ్వు చేరాలంటే దేన్ని చూడాలి? అందరు చెప్పచ్చుగా నక్షత్రం అన్న. యేసయ్య దగ్గరికి వెళ్ళాలంటే ఏం చూడాలి? నక్షత్రం. ఈ నక్షత్రాన్ని చూసుకోవాలా? ఆమేన్. నక్షత్రం యాడుంది అనండి. నక్షత్రం యాడుంది అంటే సంఘం నేనెక్కడ ఉంటే మీరు అక్కడ ఉండాలి. ఆమేన్. నేను కదిలితే కదలాలి, నేను ఆగితే ఆగాలి, నేను చప్పలు కొడితే కొట్టాలి. ఏదో కొట్టండి మరి. స్తోత్రం. హల్లెలూయా. నేను నవ్వితే నవ్వాలి, ఏడితే అడవాలి. స్తోత్రం. హల్లెలూయా. దేన్ని చూడాలి నువ్వు? నక్షత్రం. నక్షత్రాన్ని గనక నువ్వు ఆనవాలుగా తీసుకోకపోతే దారి దొరకదు. ఆమేన్. ఈ రాత్రి ఈ క్రిస్మస్ ఆనందం ఎవరికో తెలుసా? దైవ సేవకుని అడుగు జాడలలో నడిచే వాడికే ఈ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకుంటా ఉంటాడు. చప్పలు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులకు వినండి, జ్ఞానులకు నక్షత్రాన్ని పెట్టాడు. ఇశ్రాయేలులకు గట్టిగానండి వెనకాల నువ్వు వాటిని చూసుకోవాలా? వెనకాలేమో అగ్నిస్తంభం ఉంది, మేఘస్తంభాన్ని చూసుకోకుండా, అమ్మా మేఘాన్ని చూసుకోకుండా కదిలావనుకో నీకు దారి. మేఘాన్ని చూస్తూ ఉండాలి. మేఘం కదులుతుందా? ఒరే ఏదిరా మేఘం కదులుతుందిరా, డిమ్ డిస్కా లేచిపా. మేఘం కదులుతుంది, మేఘం కదులుతుంది అని మేఘం కదిలినప్పుడు ఆ మేఘం వెనకాలనే వెళ్తూ ఉండాలా. సంఘమంతా కూడా నక్షత్రాన్ని చూస్తూ ఉండాలా, దైవ సేవకుని చూస్తూ ఉండాలా, ఆ మేఘాన్ని చూస్తూ ఉండాలా. ఎవరైతే సేవకుని వెంబడిస్తూ ఉంటారో, సేవకుని మాటకు లోబడుతూ ఉంటారో, సేవకుడు చెబుతున్నట్లుగా నడుస్తూ ఉంటారో, సేవకుల మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారో, వారిలో యేసయ్య ఉంటాడు. లేకపోతే బతుకు బరువైద్ది, మార్గం ఇరుకైద్ది,
కళ్ళు నీరైతాయి. స్తోత్ర. ఏం లేదు నీకు నక్షత్రం ఉంది కానీ నక్షత్రం చూడ పెత్ర సూపులన్నీ చూస్తావు నువ్వు. ఏ రోజు రాజు ఆడున్నాడు, ఏ రోజు రాజు ఎందుకు ఆడికి కొంపలు ఆరపడానికి, ఎందుకు ఆడికే ఇంకొకరిని ఇబ్బంది పెట్టడానికే, ఎందుకు రాడికే. 3 సంవత్సరాల పిల్లలు చదవగలరా అన్నమాట, ఆ మాట చదవగలరా అమ్మా? చిన్న చిన్న పిల్లల్ని అభంశుభం తెలియని పిల్లలను ఒరే ఓచకోత కొయ్యంట్రా బిడ్లారా. రెఫరెన్స్ చెప్పరా తల్లి? మత్తయి 2వ అధ్యాయం 16వ వచనం. బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఏందంట? బెత్లెహేము మొదలుకొని చదివే వాళ్ళు ఎత్తబడ్డారా? బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను మళ్ళీ 10 చదువు. ఆ జ్ఞానులు తన్ను అపహసించరు గని హేరోదు గ్రహించి బహు అగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను దాని చుట్టూ ఉన్న ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు ఉన్న మగపిల్లలందరినీ పసిపిల్లలందరినీ వధించెను. ఏం చేస్తున్నారంట? వధించటం అంటే సంపటం. వధించటం అంటే సంపటం అన్న. ఎవరి వల్ల? జ్ఞానమ్మా అని పేరు పెడితే నీకు అజ్ఞానం ఉంటట. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి పేరు జ్ఞానం నాకు తెలియదు, వాళ్ళని బట్టి అనట్లేదు దయచేసి. స్తోత్రం. హల్లెలూయా. 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 అమ్మా నీకేముండాలి అనండి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం. నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఆమేన్. జ్ఞానము ముత్యముల కంటే విలువైనది, శ్రేష్టం, విలువైనది. పగడముల కంటే విలువైనది. స్తోత్రం చెప్పండి హుషారుగా. హల్లెలూయా. నీ పక్కన వాళ్ళని అడుగు, నక్షత్రాన్ని చూసి నడుస్తున్నావా? నక్షత్రాన్ని కట్టుకున్నావా? మీ పక్కన చెప్పరా? నక్షత్రాన్ని చూసి నడుస్తున్నావా? బెత్తర సూపులు చూస్తున్నావా? బెత్తర సూపులు చూస్తున్నావా? హల్లెలూయా. చాలా మంది నక్షత్రాన్ని చూడరు. క్రిస్మస్ నీకు కాదు, నక్షత్రాన్ని చూసిన వాడికి నిజమైన క్రిస్మస్. ఆమేన్. యేసయ్య నీలో ఉద్భవించాడంటానికి సూచన నక్షత్రాన్ని ఫాలో అవుతా ఉండాలా. ఆమేన్. ఏ విశ్వాసి అయినా సేవకుని అడుగు జాడలలో నడిచే సంఘమే రేపు దేవుని ఎదుట నిలబడుతుంది. రేపు వారు పొందిన బహుమానాలు, వారు తెచ్చిన అర్పణలన్నీ దేవుడు అంగీకరిస్తాడు. ఆమేన్. నేను అర్పణ తెచ్చినండి, నువ్వు తెచ్చినావు నాన్న, తెచ్చినావు. రాంగ్ రూట్లో ఏమన్నా వచ్చావా? ఈ క్రిస్మస్ని ఎక్స్మస్ అంటారు అనండి అందరూ. అమ్మా 4 రోడ్ల కోళ్ళల్లో 4 రోడ్లు కలిసే దగ్గర ఇట్లా ఇంటూ మార్క్ కలిసింది. చూసారు ఎప్పుడైనా? మలయానా? ఫోటో తీయండి రా, మలయాళం ఫోటో తీయండి. కోటి అన్నా ఏంది ₹1 పట్టుకున్నట్ట? ఈ క్రిస్మస్ ఏంది రాజా? క్రిస్మస్. స్తోత్రం. 4 రోడ్ల కాలనీలో ఏముంటుంది? ఇంటూ మార్క్ ఉంటుంది. 4 దారులు ఉంటాయి. ఇదిగో ఈ దారి కనపడుతుందిగా మీకు, 1, ఇది 2 అనండి, కాస్త నోట్ అనండి, 3, 4. ఇప్పుడు ఇటు వచ్చినోడు మంచిగా ఇటే పోతా ఉండాల.
అర్థమైందా? ఇటు పోయేవాడు ఇటు పోవచ్చు, అటు పోవచ్చు, ఇటు పోవచ్చు, మళ్ళీ ఇటు పోకూడదు. ఇది రెటమతం అంటారు. ఏ మతం? రెటమతం. స్తోత్రం. హల్లెలూయా. ఈ మార్గంలో నువ్వు చక్కగా నడుస్తా ఉండాలి, అంతేగాని అడ్డదారులు ఎట్టు పోయినావు అనుకో, ఇది వచ్చే మార్గం, నువ్వు దానికి ఎదురుపోయినావు అనుకో, లారీ డి, పేపర్లో డా, ఆ ఊర్లో డింగ్. చాలా మంది నక్షత్రాన్ని చూసుకోవట్లా, అదొచ్చింది సావు. ఈ రోజున సేవ పతనం అవ్వటానికి కారణం సేవకుని చూడకుండా వెంబడిస్తూ ఉన్నారు, సేవకుని కళ్ళెదుట పెట్టుకోకుండా వెంబడిస్తూ ఉన్నారు, సేవకుని ప్రయాసను వెంబడించకుండా ప్రయాసపడుతున్నారు. చాలా మంది గాలికి కొట్టినట్టుగా నువ్వే పతనమవుతావు, ఎవడికేం కాదు. నీ వలన యేసయ్య ఇంకా ఏడుస్తున్నాడేమో. ఆయన నీకు ఈ లోకానికి సశరీరుడిగా వచ్చి పశువుల పాకలో, ఎక్కడ? పశువుల పాకలో. ఎక్కడ పుట్టాడమ్మా? పశువుల పాక. ఎక్కడ పుట్టాలి అసలు చెప్పండమ్మా, ఎక్కడ పుట్టాలా? ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలుచుకుంటే నా గుండె కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నిండు చూలాలో మరియమ్మ తల్లి నడవలేక సుడిబడి పోయనయ్యా. నిండు చూలాలో మరియమ్మ తల్లి నడవలేక సుడిబడి పోయనయ్యా. పసికందువైవో యేసయ్యా, పశుల పాకలో ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, ఎంత దీనాతి. నీ జనమెంత దయనీయ, తలుచుకుంటే నా గుండె తడబడి. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్యమయ్యా. నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్యమయ్యా. ఆ సత్రములో యేసయ్యా, నీకు స్థలమే దొరకలేదయ్యా. ఆ సత్రములో యేసయ్యా, నీకు స్థలమే దొరకలేదయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటులేక నలుమూలలా చలి పుట్టెనయ్యా. పసికందువైవో యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినాయ్యా. పసికందువైవో యేసయ్యా, తల్లి ఒడిలో ఒదిగినావయ్యా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జనమెంత దయనీయమో, తలుచుకుంటే నా. అందరూ చప్పలోడండి.
తరిగి తరిగి నీరగుచున్నది ఎంత దీనాతి దినమో ఓ యేసయ్యా హల్లెలూయా. అమ్మా ఒక ఆమె వచ్చి నన్ను అయ్యగారు హలో యేసు ప్రభు చలికాలం ఎందుకు పుట్టిండు అంతే. స్తోత్రం. ఏంది చలికాలం? నేను చిన్న పేదను మనసులో చేసుకొని మిమ్మల్ని అందరినీ చల్లగా ఉంచడానికి చలికాలంలో పుట్టిండు అమ్మా అన్న. ఆమేన్. చలికాలం ఎందుకు పుట్టిండు చల్లగా ఉంచటానికి అనండి. నన్ను చల్లగా ఉంచడానికి నన్ను చల్లగా ఉంచటానికి అనండి అనండి. నన్ను చల్లగా ఉంచటానికి. నువ్వేం చేస్తున్నావు? నక్షత్రాన్ని చూసుకోకుండా చెదిరిపోతున్నావు. చల్లగా ఉంచుదామనేమో నక్షత్రాన్ని పెట్టి అమ్మా నీకు మార్గం చూపించడానికి దేవదూతలు. అబ్బా ఇంత పరివారం ఉంచుకొని మార్గం తప్పుతురమ్మా. నక్షత్రాన్ని ఉంచుకొని హైదరాబాద్కు పోయే దారి దొరకకపోతే ఒక మనిషి నీకు తోడైతే ఎంత హాయిగా పోవాలా? అవునన్నా అట్లా పోకుండా హైదరాబాద్లో అమ్మ మంచిగా వాణి కూడా తెచ్చుకుంటువి, మంచిగా ట్రైన్లో కూర్చొని మంచిగా బొంగు పేలాలు వస్తే బొంగు పేలాలేనా? బొరుగులు రావుగా. మొక్కజొన్న పేలాలన్నా. మొక్కజొన్న పేలాలు వస్తే మొక్కజొన్న పేలాలు తింటున్నావు. సమోసాలు వస్తుంటే సమోసాలు సద్దబోరలు వస్తుంటే తింటమే. అన్ని తిన్నావు. తిని ఇంకా లేచి ఏదో స్టేషన్ చెప్పండి రా. ఏదో చెర్లపల్లి నల్గొండ స్టేషన్ రాగానే ఆ నల్గొండలో దిగిపోతా ఉంటే తీసుకుపోయేవాడు ఆడునుడు. నువ్వే అడిగిపోతున్నారు యూజ్లెస్ ఫెలో. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఆడికి పోవాలా? ఏసే దగ్గరికి వేసా తెచ్చుకున్నావా? వేసా వస్తే ఆడికి పోతావు. ఇతర దేశాలకి ఏందో అన్నావు? యూరోప్ యూరప్ అంట. నీతో పాటు జతకాలు ఉన్నారా? ఉన్నారు. మరి జతకాలను చూసుకోకుండా యూరప్ పోవాల్సిన ఫ్లైట్ని నువ్వు మధ్యలో ఎక్కడ స్టాప్స్ ఎక్కడ ఉన్నాయి? బెహ్రైన్లో దిగిన మనకు ఏంటి పరిస్థితి? నీ వేసా బోసా అయింది. నువ్వు చెప్పమేమో నేను చెబుతా. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఆడికి పోవాలా? యూరప్ అనండి. వాడు బాతులే మనందరి పక్షాన. మనం కొంచెం ఆ నోటితో నేను అనుకుందాం, కొంచెం సంతోషం. అయ్యా మమ్మల్ని చేసుకో అప్పుడప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. ఆడికి పోతుండు యూరప్ పోతుండు. యూరప్ పోయేవాడు మధ్యలో బెహ్రైన్లో దిగిండు అనుకో ఫ్లైట్ యూరప్ లాగిద్ది. ఇది ఏం ఆడుండు ఏదో డోక్లీకో బోక్లీకో ఏదో అనండి. ఆడ దిగిండు. స్నేహితులు తీసపోయే వాళ్ళు ఆడున్నారు. మరి నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నక్షత్రం దగ్గరలోనే ఉన్నావా? నేను నక్షత్రానికి అందుబాటులో ఉన్నాను. స్తోత్రం చెప్పండి. సేవకునికి అందుబాటులో ఉన్నాను. స్తోత్రం చెప్పండి. సేవకుని అడుగుసాడులలో నడుస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ఈ నక్షత్రం ఏం చేస్తుందో తెలుసా? ఈ నక్షత్రాన్ని ఇంటి వైపు తిప్పదు. ఈ నక్షత్రం రా నేను ఫలానికి పోతున్నాను ఫలానికి వెళ్ళి తిప్పదు. ఈ నక్షత్రం ప్రభు ఎక్కడ పుట్టాడా, ప్రభు నీ కొరకు ఎక్కడ ఎదురు చూస్తున్నాడా. దా అరే రండ్రా నిలబడండి కూర్చో. ఇటు వరుసగా నిలబడండి. వెనకాల నిలబడి ఇదిగో యాడికి పోవాలా? ఈ నక్షత్రాన్ని వెంబడిస్తూ యాడికి పోవాలా? వేసే దగ్గరికి. నేను ఎడిపోతాండి. అర్థమైందా? నేను ఎడిపోతే అటు బావా నేను ఆగా ఆగిపోయారు. ఎగిరితే ఎగరాలి.
ఏడిస్తే ఏడవాలి. ఆడవాళ్ళు నవ్వుతున్నారు మీరు. స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తాను తెలుసా నేను? చెప్పు. ఇంకాడికి అన్నా భాష వచ్చు ఇంకా బందలు కట్టాగా లేదా నిన్ను తీసుకొని వెళ్ళే ఒక గమ్యస్థలం ఒకటి ఉన్నది. నిన్ను చేర్చగలిగిన ఒక గమ్యస్థలం ఒకటి ఉన్నది. ఆ స్థలంలో నీ కొరకు ఎదురు చూచుచున్న రాజు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. ఓ నీకు ఘనత ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నిన్ను మహిమ పరచాలని కోరుకుంటున్నాడు. నీతో సంతోషించాలని కోరుకుంటున్నాడు. నువ్వు గనక నక్షత్రాన్ని వెంబడించగలిగితే ఆ దారి దొరికింది నాన్న. దేవుని పిల్లలు సేవకుడు నడుచుచున్న మార్గంలో నడవండి. కోతి శాస్త్రాలు చేయమాకండి. విచ్చలవిడి తనం లోపలికి రాని మాకండి. ఎదురు బాటలో నడవమాకండి. అది మీకు ప్రమాదం, అది మీకు శాపం, అది మీకు ఆయాసకరమైన మార్గం. దేవుని పిల్లలు నక్షత్రాన్ని చూస్తూ నడవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నక్షత్రాన్ని చూస్తూ అంత మటుకే కానీ నక్షత్రాన్ని పూజించకూడదు. నా మాట మీకు అర్థమైందా? పూజించకూడదు. నా మాట మీకు అర్థమైందా? పూజించకూడదు. నక్షత్రాన్ని ఏం చేయకూడదు? పూజించకూడదు. నక్షత్రాన్ని గౌరవించబ్బా. నక్షత్రం మా కోసం పా పామ్మా పా యాడికి పోతావు పా అని చెప్పి ఆ నక్షత్రాన్ని చూసుకుంటా. ఇప్పుడు నేను నడిచా చూసావా? ఏయ్ నక్షత్రం ఏం బెత్తర చూపులు చూస్తున్నావు? దా ఇగో ఇది నక్షత్రం అనుకో. నువ్వు ఎటు పోతే వాళ్ళు అటు వస్తారు. సరే మొత్తం తిప్పుకుంటారా పో పో. ఇదిగో అది నక్షత్రం. పోతారుగా కదలకుండా పోతున్నాయి. స్కెల్టన్ పోయినట్టు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హుషారుగా స్తోత్రం చెప్పండి. నక్షత్రాన్ని వెంబడించే వారి ద్వారా సంతోషమే ఉంటుంది. నక్షత్రాన్ని వెంబడించని వారి వలన దుఃఖం, బాధ, మరణం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన జ్ఞానులకు ప్రభువై ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తా. కూర్చోండి, కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి అందరూ. 2వ అధ్యాయం లూకాసు వార్త 8వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన వర్తమానము మీ యొద్దకు తీసుకొని వచ్చాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. స్తోత్రం. హల్లెలూయా. దానికి ఇదే మీ కానవాలు. ఏ దానవాలు? మీ కానవాలు నక్షత్రం అన్న. అబ్బా మరియక్కకు మాత్రమే సపోర్ట్ కొట్టండి. వదిలే దేవుడికి కొట్టండి. మరి మీరంతా వాక్యం శేఖర్ను ఏడారిపోతుంది. ఉడికొడికి అన్నం వండి చలికాలం వదిలిపెట్టరాదు. ఊర్లోకి వా కత్తెర కావాలి. మళ్ళీ రేపు మోట్ల మొయ్యరా రేపు. ఇప్పుడు వదిలిపెట్టిన తిని ఒక ముద్ద తిని ఇటు నుంచి ఇటు పోవటానికి అని వచ్చారా? స్తోత్ర. హుషారుగా చెప్పండి నాన్న. హల్లెలూయా. ఎవరి కోసం యేసయ్య వచ్చాడు తెలుసా? గొల్లల కోసం యేసయ్య వచ్చాడు. గొర్రెల కాపర్ల దగ్గరికి యేసయ్య వచ్చాడు. ఆయన ఎవరికి ప్రభువై ఉన్నాడు తెలుసా? గొర్రెల కాపర్లకు ఆయన ప్రభువై ఉన్నాడు. గొల్లలందరూ స్తోత్రం చెప్పండి. గుంపులో గోవింది. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా.
కీర్తన 8వ వచనం, 113:8. త్వరగా. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చెయ్యును. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈయన దేవుడు ఎవరికి ప్రభువు ఉన్నాడు అనంటే దిక్కులేని వారికి, ఇంకా దరిద్రులకు ఆయన ప్రభువై ఉన్నాడు. ఆమేన్. అయ్యా నాకు మా నాయన లేడు, అయ్యా నాకు మా అమ్మ లేదు, నాకు తోబుట్టు లేరు, నాకు స్నేహితులు లేరయ్యా అని అన్న ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. భర్త లేని వారికి భర్తగా ఉంటాడు. యెషయా పుస్తకం 54:5 వచ్చిన ప్రకారంగా మిమ్ములను సృష్టించిన వాడు మీకు భర్త. ఆమేన్. ఆయన ఒక తండ్రి. ఆమేన్. భర్త, తండ్రి, తండ్రి, స్నేహితుడు, తల్లి, సహోదరుడు, అక్క. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేదన్నా, లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా, చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా, చూడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. ఆడాలి. వచ్చాడన్నా, వచ్చాడన్నా, నరుడై పుట్టాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను, ఆదుకొనెను. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను, ఆదుకొనెను. ఓరన్నా సాటి వేరే లేరన్నా, లేరన్నా యేసే ఆ దైవం చూడన్నా, చూడన్నా యేసే ఆ దైవం చూడన్నా, చూడన్నా. హల్లెలూయా. హల్లెలూయా. చరిత్రలోనికి వచ్చిన వాడైనా, ఆమేన్. చరిత్రను సృష్టించిన వాడైనా, నీ బ్రతుకును ఒక చరిత్రగా మార్చగలిగిన ఏకైక దేవుడు ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆమేన్. చరిత్రగా మారిపోయింది. ఆమేన్. పలానా ఊర్లో పలానోళ్ళు ఉన్నారండి, వాళ్ళు యేసే నమ్ముకున్న వాళ్ళ తల రాత మారిపోయింది. యేసే నమ్ముకున్న ఆమేన్. చరిత్ర మార్చే దేవుడు యేసయ్య. ఆమేన్. అందరు చెప్పండి, చరిత్ర మార్చే దేవుడు. చరిత్ర మార్చే దేవుడు. ఇప్పుడు నువ్వు యేసయ్య చరిత్రను మార్చే వాడిగా, చరిత్రను మార్చే దేవుడిని ఉంచుకోవాలా, ఊరికే సొక్కాలు మార్చుకోవాలా? చరిత్ర మార్చే దేవుడు. సొక్కాలు మార్చుకొని నేను సూపర్గా ఉన్నా కదా. ఇందాక జస్సు అంటుండు కారులో కూర్చొని వాళ్ళ నాయనమ్మతోని, నాయనమ్మ నేను హీరో లాగా ఉన్నా కదా అంటుండు. ఎటా ఇంకొంతమంది ఎల్లిపాయ జల్లేసి ఇట్టా సౌరం ఎట్టుంది సౌరం. అది కాదు నాన్న, చిచ్చే క్లినిక్ ప్లస్ షాంపూ పెట్టుకొని తలస్నానం చేసిన బతుకు ఈ ఆపాద మస్తకం నడినెత్తి నుంచి కాళ్ళ వరకు నీ బతుకు మారాలి అంటే యేసయ్య నీలోనికి రావాలి. పూట యేసయ్య నీ ఇంట్లోనికి రావాలి, యేసయ్య నీ జీవితంలోనికి రావాలి. అదే నిజమైన క్రిస్మస్. అంతేగాని ఇది కాదు కిస్మిస్ అంటే. అరే నాకు పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ కొట్రా, కొట్టు, ఇటు కొట్టు, గీత పెట్టు. ఒకడు ఎట్ట పెట్టుకొని వచ్చిండు గీత. ఏంద్రా కటింగ్ చేసేటప్పుడు ఏమైనా కదిలినవా అన్నా నేను. అట్ట కదా టైల్ అంట, టైల్. ఏంద్రా ప్యాంట్ అంత ఏడేడా కూర్చొని ఎలా బ్లేడ్ పెట్టుకుని ఇట్టిట్ అంటున్నాడు. జీన్ ప్యాంట్, కొత్త ప్యాంట్ కొనుక్కున్నాడు కిస్మిస్కి. ఏ మిస్కి కొనుక్కొని ఇదిగా ప్యాంటుని బ్లేడ్ పెట్టుకుని ఇట్టు రుద్దుతుండు. ఎంత బాగా బెజ్జాలు పడిన తర్వాత అంటుండు. బాగుందా? బాగుంది. బట్టలు చించుకోవటం కాదురా క్రిస్మస్, యేసయ్యను కలిగి ఉండటం క్రిస్మస్. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పండి, యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చే ముందుగా ఎలిజబెత్ అనే ఎలిజబెత్ ఎవరమ్మా? అమ్మయ్యా, స్తోత్రం. ఎంతో కాలంగా అమ్మా ఎవరు లేరు, పిల్లలు లేరు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. వచ్చి దయాప్రాప్తురాలా ఎలిజబెత్, ఓ ఎలిజబెత్, చదువురా తల్లి అన్నమాట. Someone read that word of God. లూకాసు వార్త 1వ అధ్యాయం 11. ప్రభువా, దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతను చూచి తొందరపడి భయపడిన వాడయ్యను. అప్పుడు ఆ దూత అతన్ని జకరియా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టబడి. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. అమ్మా వినండి, ఈ ఎలిజబెతుకు దేవుని ఆత్మ దేవుడు వచ్చి నిలబడి అంటాడు, ఓయ్ ఎలిజబెత్, జకరియా మీ ప్రార్థనలు మాకు వినపడ్డాయి. 30-40 సంవత్సరాలుగా మీరు చేస్తున్న ప్రార్థన వినపడింది. ఆమేన్. అందరికి ప్రభువైన వాడు విన్నాడు అన్నానండి. ఎవరు విన్నారు? అందరికి ప్రభువైన వాడు విన్నాడు. ఆమేన్. మరేంది అనంటే, ఇదిగో నీ కడుపు పండబాతుంది. ఆమేన్. ఈ రాత్రి ఒక శుభవార్తను ప్రకటిస్తున్నాను ప్రవచనాత్మకంగా. యేసయ్య పుట్టుకలో ఉన్న మర్మం ఏంటో తెలుసా? గొడ్రాలు అనే నిందను తొలగించడానికి, మోడు బారిన జీవితాలను చిగురింప చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. చప్పలు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. శతాబ్దాలుగా, సంవత్సరాలుగా, నెలలుగా ప్రయాసపడుతున్నావు కదూ, పిల్లల కొరకు ఎదురు చూస్తున్నావు కదా. తల్లి చెల్లి, నీ ఇంటికి పోయి నీ బిడ్డతో చెప్పు, నీ మనమరాలతో చెప్పు, యేసయ్య నీ కోసమే పుట్టాడు అని. యేసయ్య ఈ నెలలో నీ గర్భాన్ని తెరవబోతున్నాడు అని చెప్పు. యేసయ్య నిన్ను తాకబోతున్నాడు అని చెప్పు. యేసయ్య నీకు మగ పిల్లవాడిని ఇవ్వబోతున్నాడు అని చెప్పు. యేసయ్య నీకు మేలు చేయబోతున్నాడు అని చెప్పు. ఎలిజబెత్, నీ ప్రార్థన నాకు వినబడిందమ్మా. యేసయ్య పుట్టుకలో ఉన్న మర్మం ఏంటో తెలుసా? మోడు బారిన జీవితాలు. ఎన్ని సంవత్సరాలైంది? ఈ నెల విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఈ నెలలో విశ్వాసంతో ప్రభుని అడగండి. ఒకవేళ వాళ్ళు మీ ఇరుగు పొరుగు వారైనా పర్వాలా, నీ బంధువులైనా పర్వాలా, నీ ఇంటి వారైనా పర్వాలేదు, నీ బిడ్డ కానీ, నీ కోడలు కానీ, నీ మనవరాలు కానీ, నీ కుటుంబంలో ఎవరైనా నువ్వు చెయ్యబోవు ప్రార్థనకి వారి మీద ఉన్న నిందను దేవుడు కొట్టివేయబోతావన్నాడు.
జగదునోరి అందర బలబా శమకాలరబకతుడా రిబాబాబా శబరబలకతుడా తుడా 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 శబకతుడా మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. అందరు మోకాల మీదకు రండి, అందరు మోకాల మీదకు రండి. అయ్యా, మోడుబారిన జీవితాలను చిగురింపజేస్తానన్నావయ్యా. ఇప్పుడు దుఃఖించుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వబోతా ఉన్నారు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు సంతోషించబోతా ఉన్నారు. దేవుడు మీ నోటి నిండా నవ్వు కలగ చేయ బాగుచున్నాడు. ధైర్యం తెచ్చుకొని కొనసాగండి. వెళ్ళు, పని కట్టుకొని పిల్లలకు ఫోన్ చేయి. నానా, యేసయ్య పుడుతూ ఉండగానే గొడ్రాళ్ళ నిందను దేవుడు తొలగించాడు రా. ఆయన నమ్ముకోరా బిడ్డ, ఆయన మీద ఆధారపడరు నానా, ఆయన వైపే చూడరా తల్లి. ఆయన ఒక్కడే నీ నిందను కొట్టివేయగలడమ్మా. నీ పిల్లలతో చెప్పు, నీ బంధువులతో చెప్పు, గర్భఫలం లేకుండా బాధపడుతున్న వారికి చెప్పు. విశ్వాసముతో నువ్వు ప్రార్థన చేయి. ప్రతి కడుపు పండును గాక, దేవుడు ఫలింప చేయును గాక, దేవుడు కార్యము చేయును గాక, దేవుడు మార్గములను తెరుచును గాక. నాకు ఆయన కాపరయ్యా, ఆయన నాకు ప్రభువై ఉన్నాడు. నేను ఆయన విడిచిపెట్టను. ఆయన కలిగే నేను బ్రతుకుతా. ఆయన నాకు కావాలి. నిజమైన క్రిస్మస్ నాలోనికి రావాలి, నిజమైన దేవుడు నాలోనికి రావాలి అన్నవారు మీరు ఉన్న చోటే లేచి నిలబడండి. మీరున్న చోటే లేచి నిలబడండి. హల్లెలూయా. స్తుతించుకుంటా. ఎవరు కళ్ళు తెరవదు దయచేసి, ఎవరు అటు ఇటు వెళ్ళదు దయచేసి. అందరు ఏకీభవించండి బిడ్డలారా, అందరూ ప్రార్థన చేయండి బిడ్డలారా. అయ్యా, నా కొరకు నువ్వు మాట్లాడినందులకే స్తోత్రం. నా జీవితాన్ని ఈ పూట నూతన పరిచినందులకు స్తోత్రం. నాకు నువ్వు ప్రభువై ఉన్నందులకే స్తోత్రం. నాకు నువ్వు దేవుడివై ఉన్నందులకే స్తోత్రం. నా జీవితాన్ని చిగురింపజేసే దేవుడుగా ఈ లోకములోనికి కన్య మరియ గర్భములో నుండి నా కొరకు ఉద్భవించిన ప్రభువా, నా బంధకాలు, నా చీకటి, నా పాపం, నా శాపం, నా ప్రయాస, నా దుఃఖం, నా శోధన, నా అప్పులు, నా రోగాలు, నా చాతబడి క్రియలు, నా సైతాను క్రియలు తొలగించటానికి నా కొరకు జన్మించిన మహనీయుడు, నా కొరకు జన్మించిన ప్రభువా, అయ్యో నా కుటుంబంలోనికి రండి అయ్యా, నా జీవితంలోనికి రండి అయ్యా. యేసయ్యా, వేకువ చుక్కవై నా కొరకు వెలుగుచున్న మహనీయుడవు నీవు. వేకువ చుక్కవై నా కొరకు ప్రకాశించుచున్న దేవుడవు నీవు. నన్ను నడిపించుటకు నక్షత్రాన్ని పెట్టిన వాడవు నీవు. దైవ సేవకుని అడుగు జాడలలో నడిచే కృప, దైవ జనుని వెంబడించే కృప, అప్పగింపబడిన సేవకుని వెంబడించే కృప దయచేయండి అయ్యా. లేకపోతే దారి తప్పుతామయ్యా, లేకపోతే మా ద్వారా దుఃఖం కలుగుతుందయ్యా,
కాకపోతే మా ద్వారా నెమ్మది ఉండదయ్యా. నక్షత్రాన్ని చూస్తూ వెంబడించే కృప, మేఘాన్ని చూచి వెంబడించే కృప, మోషేను చూచి నడిచే కృప ప్రభు ప్రభు పిలువు నాన్న. నీ అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, అయ్యా నా వ్యవసాయం సరిగ్గా లేదయ్యా, పంటలు సరిగ్గా పండట్లేదయ్యా, నిన్ను చేర్చుకుంటానయ్యా, నువ్వు నాకు కావాలి. నువ్వు మంచి వ్యవసాయకుడు వై ఉన్నా, నువ్వు మంచి గొర్రెల కాపరివై ఉన్నా, ఓ నువ్వు జ్ఞానులకు దేవుడవై ఉన్నా. నువ్వు వస్తే మా జీవితాల్లో సంతోషం భరిస్తుందయ్యా. అయ్యా నిందలు తొలగిపోతాయి కదయ్యా. నువ్వు కూర్చున్న దగ్గరకే, నువ్వు వెళ్ళే చోటికే నా ప్రభు రాబోతున్నాడు. ఇప్పటి నుంచి నువ్వు నిలబడిన చోటులోనికి యేసయ్య రాబోతున్నాడు. నిన్ను పరిశుద్ధపరచబోతా ఉన్నాడు. నీ దుఃఖాన్ని తొలగించబోతా ఉన్నాడు. నమ్ముతున్న వారు రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. నా కుటుంబాన్ని దేవుడు మేలుతో నింపబోతున్నాడు. నా గుండెలో యేసయ్య జన్మించాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. రిబకలరబ షబరబకలరబ తురబరబకలరబ షబరబకతుర రిబబబబ షబరబలకతుర. మాట్లాడు, అన్య భాషలో మాట్లాడు, అన్య భాషలో మాట్లాడు. మూయబడిన గర్భాలు, మూయబడిన జలకూపాలు, ముళ్ళ పొదలను ఏదేను తోటగా నాశనమైపోవలసిన కుటుంబాలను నిత్య జీవానికి పాత్రులుగా నా దేవుడు చేయునుగాక. నా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. నా దేవుడు మీ వద్దకు వచ్చునుగాక. నా దేవుడు మీకు ప్రభువై ఉండునుగాక. భర్త గురించి ఏడుస్తున్నావు కదా నువ్వు, కుటుంబంలో పరిస్థితులు బాగా ఏడుస్తున్నావు కదా, రోగంతో బాధపడుతున్నావు కదా, అప్పుల వలయంలో కూలుకుపోయి ఉన్నావు కదా, నీకోసమే నా యేసయ్య వచ్చాడు. నీ పిల్లల వివాహాలు నా దేవుని చేతిలో ఉన్నాయి. నీ వ్యవసాయం నా దేవుని చేతిలో ఉన్నది. నీ ఆనందం నా దేవుని చేతిలోనే ఉన్నది. నీ సమృద్ధి నా దేవుని చేతిలోనే ఉన్నది. నీ ఉద్యోగం నా దేవుని చేతిలోనే ఉన్నది. హస్తాలను పట్టుకో ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్ను యేసయ్య ఈ రాత్రి ఇక్కడికి తీసుకుని వచ్చాడు. నీకోసం దేవుడు మాట్లాడటానికి, నిన్ను బలపరచటానికి యేసయ్య ఈ సన్నిధానంలోనికి నిన్ను తీసుకుని వచ్చాడు. వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ యేసయ్యని తీసుకుని వెళ్ళండి. నా యేసయ్య మీతో వచ్చును గాక. నా యేసయ్య ఈ రోజు నుంచి మీతో ఉండును గాక. సంవత్సరాలు జరుగుతుండగా ఆయన కార్యాలు మీ కుటుంబాల్లో నూతన పరచబడును గాక. మహాపరిశుద్ధ తండ్రి,
అల్పులమైన పాపులమైన అవునయ్యా మరణ పాత్రులుగా మార్చబడవలసిన మమ్ములను అవును తండ్రి నిత్య జీవము కొరకు అవునయ్యా సిద్ధపరచటానికి స్తోత్రం ఈ లోకములోనికి వచ్చిన మహనీయుడానికి స్తోత్రమయ్యా. స్తోత్రం నువ్వు వచ్చి నీ పిల్లలందరినీ మీరు కలుసుకున్నారయ్యా. అవునయ్యా ఎంతమంది రకరకాల వారు నీ సన్నిధికి వచ్చారయ్యా. ఆమేన్ దీంట్లో వ్యాపారస్తులు ఉన్నారయ్యా, వ్యవసాయదారులు ఉన్నారయ్యా, జ్ఞానులు ఉన్నారు, కుమ్మరి వారు ఉన్నారయ్యా, అవునయ్యా జ్ఞానులు ఉన్నారయ్యా, అజ్ఞానులు ఉన్నారు ప్రభువా. స్తోత్రం వీరందరి కోసం వచ్చిన మహనీయుడా, స్తోత్రం ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దయ్యా. అవునయ్యా ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో, ప్రతి గుండెలో, ప్రతి ఒక్కరి మనస్సులో నువ్వు కొలువై ఉండమని ప్రార్థిస్తున్నా. ఆమేన్ నీ యొద్దకు చేరునంత వరకు ఎవరు మార్గం తప్పకుండా అవునయ్యా కడ వరకు నమ్మకంగా నీ కొరకు బ్రతుకుదురుగాక. ఆమేన్ నీ రాజ్యమునకు ప్రతి ఒక్కరు చేర్చబడుదురుగాక. ఆమేన్ ఈ క్రిస్మస్ సంతోషం ప్రతి ఒక్కరిలో కలుగునుగాక. మహిమ నీకే చెల్లిస్తూ గర్భఫలం లేని వారికి, సరి అయిన వ్యవసాయము లేని వారికి, అవునయ్యా గొల్లలకి, చేపలు పట్టే వారికి, అవును కుమ్మరి వారికి, అవునయ్యా వ్యవసాయదారులకు, వ్యాపారస్తులకు, అవునయ్యా ఉద్యోగస్తులకు అందరికీ నువ్వు ప్రభువుగా ఉందువుగాక. ఆమేన్ నీ నిత్య నీడలో సురక్షితంగా ఉండినట్లుగా సాయించి ఆమేన్ ప్రతి వారి కంచెలను మీ నామములో తెంచండి. ప్రతి ఒక్కరిని నీ రాజ్యము కొరకు సిద్ధపరచు అయ్యా. తుమురుగోడు బిడ్డలందరూ ఎంతో ప్రయాసతో నీ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆమేన్ మా సంఘం అంతా దీవించబడుదురుగా. ఆమేన్ చదువులేని వాళ్ళయ్యా మా పిల్లలు, అవునయ్యా చదువులేని వాళ్ళయ్యా మా పిల్లలు. అవునయ్యా మా పిల్లలకు మీరు తండ్రిగా ఉండండి అయ్యా, అవును ప్రభు ఆలోచనకర్తగా ఉండండి అయ్యా, అవునయ్యా సహాయకుడుగా ఉండండి ప్రభా, అవునయ్యా తండ్రిగా ఉండండి అయ్యా, అవునయ్యా మేలు చేయవాడిగా ఉండండి అయ్యా. అవును ప్రభు ఎంతో మంది కుటుంబాలలో చీకటి రాజ్యం వెళ్తుందయ్యా, సమస్యలు రాజ్యం వెళ్తున్నదయ్యా. యేసు నామములో ఈ తుమ్మురు గోడల నుంచి ఆ సమస్యలు పారిపోవును గాక. ఆమేన్ ప్రతి నివాసం దైవ నివాసముగా మార్చబడును గాక. ఆమేన్ కృపతో నింపు. రెంటాల బిడ్డలను దీవించు, రెండు చింతల బిడ్డలను దీవించు, కొత్త గంగరాజు పిల్లడి బిడ్డలను దీవించు, మా చెల్ల బిడ్డలను దీవించు అయ్యా. పరిసరాల నుంచి వచ్చిన వారిని దీవించు. అందరికి నువ్వు మేలు చేయదువు గాక. మరలా నీ చిత్తమైతే ఈ విధంగా చేరి నిన్ను స్తుతించినంత వరకు నీ సన్నిధిని తోడుగా ఉంచమని అవునయ్యా నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి, వెనకబడిన పాడైపోతున్న సమస్యలలో, వ్యవసాయము లేక అప్పుల పాలవుతూ, గొడ్రాలను నిందను అనుభవిస్తూ, వివాహాల కొరకు ఎదురు చూస్తూ, అన్నిట్లో వెనకబడిన వారందరికీ నా దేవుని కృప తోడయుండి ఈనాటి నుండి మనం ఆయన యొద్దకు చేరునంత వరకు మహిమగల సన్నిధి మీ అందరికి తోడయుండి కాపాడి నడిపించునుగాక. నా ప్రాణమా సమస్తమైన పరిశుద్ధ నామమున సన్నిధించు. నా ప్రాణమా యెహోవానే సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరువకుము. ఆమేన్. ఆమేన్. ఒక్క మాట వినండి. జయం అనుగ్రహించిన తండ్రికి జయమిచ్చాడని నమ్ముతూ ఆమేన్. చప్పట్లు కొడుతూ మూలు హల్లెలూయాలు చెప్పండి. హల్లెలూయా. 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 బోలో యేసు
మహారాజుకే, జై రాజుల రాజుకే, జై బోలో యేసు మసీకే, జై హల్లెలూయా. అందరికీ షాలో. షాలో. నా దేవుని సమాధానం సన్నిధి మీకు తోడయుండును గాక. ఆమేన్.